యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. శ్రీమద్భాగవతం ప్రథమస్కందం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కౌరవసేనలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలారు. భీముని గదాఘాతంతో నేలకూలి రణభూమిలో పడి ఉన్న దుర్యోధనుని వద్దకు వచ్చిన అశ్వత్థామ ఆవేశంతో కురురాజు దుస్థితికి కారకులైన పాండవులందరినీ చంపివేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కృతవర్మ, కృపాచార్యుడు వెంటరాగా పాండవ శిబిరముల వైపు బయలుదేరిన అశ్వత్థామ దారిలో ఒక ఉలూకము నిద్రించున్న కాకిపిల్లలను చంపి తినివేయట చూచి దానిని సందేశముగా తీసుకుని ధర్మ విచక్షణ మరిచి నిద్రపోతున్న పాండవులను వధించదలచాడు. సూర్యాస్తమయమై చీకటిపడి అందరూ నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థామ ఒక్కడు పాండవ శిబిరంలోకి జొరబడి దృష్టద్యుమ్నుని, మిగిలిన పాంచాలులను, శిఖండిని, ఉపపాండవులను నిదురు నుండి లేపి సంహరించి అతడి నుండి నిష్క్రమించాడు. ఉదయం కాగానే పుత్రులను కోల్పోయిన వార్త తెలిసిన ద్రౌపది తీవ్రంగా దుఃఖించసాగింది. అర్జునుడు ద్రౌపది శోకాన్ని ఉపశమింపజేయడానికి అశ్వత్థామను వధిస్తానని పలికి శ్రీకృష్ణుడు వెంటరాగా భీమునితో కలిసి పారిపోతున్న అశ్వత్థామను నిలువరించాడు. తప్పించుకునే వీల్లేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రచండ తేజంతో సర్వ ప్రాణులను భయభ్రాంతులను చేస్తూ వ్యాపించసాగింది. అశ్వత్థామ విడిచిన అస్త్రమును ఛేదించగల, ఉపశమింపజేయగల శక్తి తిరిగి బ్రహ్మాస్త్రానికే కలదని అన్న శ్రీకృష్ణుని పలుకులను విన్న అర్జునుడు తాను కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం గావించాడు. ఆ ఇద్దరి బ్రహ్మాస్త్రాల ధాటికి ముల్లోకాలు కంపించసాగాయి. ప్రళయం సంభవిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులవసాగారు. ఆ సమయంలో పైనుండి దేవఋషులు దిగివచ్చి అశ్వత్థామ, అర్జునుడు ఇద్దరూ వారు విడిచిన బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించుకోకున్నా లోక వినాశం తప్పదని హెచ్చరించారు. ఇది గమనించిన కృష్ణుడు అర్జునునకు అస్త్ర ఉపసంహారానికి అనుజ్ఞ ఇచ్చి అర్జునుని చేత ప్రయోగింపబడిన అస్త్రమును వెనక్కు మరలింపజేశాడు. ఉపసంహారం తెలియని అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం గురుపుత్రుని తేజస్సును హరించి వేసింది. ఆ అస్త్రం తన తేజస్సునేగాక తనను కూడా దహించివేయగలదని గ్రహించిన అశ్వత్థామ పాండవ వంశం నాశనం కావాలని నిశ్చయించుకుని ప్రపంచం అపాండవమోగాక అని తలుచుకుని దానిని పుట్టబోవు పాండు శిశువుల మీదకి మరలించాడు. అర్జునుడు అశ్వత్థామను బంధించి ఈడ్చుకుని వచ్చి ద్రౌపది ముందు పడవేశాడు. కానీ అప్పటికే ద్రౌపది కోపం కొంత ఉపశమించింది. అశ్వత్థామను చూచి భూసురుడవు, బుద్ధిదయాభాసురుడవు, శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు, శిశుమారణ అసురకృత్యంబు ధర్మమగునే తండ్రి అని అడిగింది. నీ తండ్రి అయిన ద్రోణాచార్యుడు నా భర్తలకు గురువు. ఎన్నో మహిమాన్వితములైన అస్త్రశస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేతనే వారు భారత యుద్ధంలో గెలవగలిగారు. ఆత్మావై పుత్రనామాసి అన్నట్లు నీ తండ్రి నీ రూపంలో మాకు దర్శనమవుతున్నాడు. అందుచేత నీ మీద ప్రతీకార ఇచ్ఛ మాకు లేదు. అయినా బ్రాహ్మణుడు అయి పుట్టావే, బాలుర ప్రాణాలు తీ రాక్షస కృత్యానికి ఎందుకు ఒడిగట్టావు? నా పిల్లలు యుద్ధభూమిలో లేరు, యుద్ధం చేయటం ఆసక్తి కనబరిచిన వారు కాదు, పైగా గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి వారిని చంపవచ్చా? నీకు ధర్మం తెలియదా? బ్రాహ్మణ పుట్టుక పుట్టావే, ద్రోణాచార్యుడంతటి వానికి కొడుకువే, ఎలా చేయగలిగావి పని అని బాధపడిన ద్రౌపది అశ్వత్థామ మీద జాలిపడి గురుపుత్రుని చంపుట దోషమని పలికి అతడిని విడిచిపెట్టివేయమని అర్జునుడితో చెప్పింది. భీముడు మాత్రం అశ్వత్థామను సంహరించవలసిందేనని పట్టుబట్టాడు. అప్పుడు ద్రౌపది వారితో అశ్వత్థామను బంధించినందుకు గురుపత్ని అయిన కృపి పుత్రశోకంతో దుఃఖించుచుండునని, అశ్వత్థామ ప్రాణాలు కోల్పోయిన మనకు పాపం చుట్టుకుంటుందని, పాలకులు బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించకూడదని నచ్చ చెప్పింది. భూపాలకులకు విప్రులం గోపింపం చేయదగదు,
కోపించిన తత్కోపానలంపు మొదలికి భూపాలటవులంగాల్చు భూకంపముగన్ అని తెలియచెప్పింది. శ్రీకృష్ణుడు కూడా పాంచాలి పలుకులు ధర్మబద్ధములని, బ్రాహ్మణులను హతమందించకూడదని వేదం చెప్తున్నది అని పలికి భీముని సమాధానపరిచాడు. అయినప్పటికీ భీముడు అన్నంత పని చేస్తాడని, అశ్వత్థామను సంహరిస్తాడన్న భయంతో పాంచాలి అశ్వత్థామకు అడ్డంగా వచ్చింది. భీముని తొందరపాటు చూసి శ్రీకృష్ణుడు చతుర్భుజుడై ఒక ప్రక్క 2 చేతులతో భీముణ్ణి, ఇంకొక ప్రక్క 2 చేతులతో పాంచాలిని పక్కకు ఒత్తిగిలించాడు. బ్రాహ్మణుని తల వెంట్రుకలు తీసివేయడం చంపివేయడంతో సమానమని తెలిసిన అర్జునుడు కృష్ణుని ఆదేశం మేరకు అశ్వత్థామ శిరమున ఉన్న మణిని ఛేదించి వేసి శిరోముండనం గావించి కట్లు విప్పి పమ్మని వదిలివేశాడు. శిశుహత్యాపాతకం వలన బ్రహ్మతేజస్సు అంతరించిపోగా తన శిరమున ఉన్న మణిని కూడా కోల్పోయిన అశ్వత్థామ కళావిహీనుడై తల దించుకుని అతటి నుండి వెడలిపోయాడు. ఉపపాండవులను తలుచుకుని శోకిస్తున్న పాండవులను ద్రౌపదిని చూచి శ్రీకృష్ణ భగవానుడు వారితో, కాలము సుఖదుఖములు కలుగజేస్తుంది. కాలమును కాదని చేయగలిగింది ఏమీ లేదు. ఈశ్వరుని నిర్ణయం ప్రకారం జీవులు పుడతారు, మరణిస్తుంటారు. అట్టి వారిని గురించి చింతించి ప్రయోజనం లేదు అని ఓదార్చాడు. అనంతరం వ్యాసాది మహర్షుల పూజలు అందుకున్న వాసుదేవుడు ఉద్ధవుణ్ణి సాత్యకిని వెంటబెట్టుకుని ద్వారకకు బయలుదేరాడు. పాండవులందరికీ చెప్పి రథం ఎక్కుతుండగా ఉత్తర తత్రపడితో పరిగెత్తుకుని వచ్చి పురుషోత్తమునితో పాండవ వంశాంకురమైన తన గర్భస్థ శిశువును కాపాడమని మొరపెట్టుకుంది. ఆపదలో ఆదుకోవాలన్న కారుణ్యభావంతో మహానుభావుడైన వాసుదేవుడు గురుపుత్రుని బ్రహ్మాస్త్రాన్ని త్రిప్పికొట్టడం కోసం తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం తిరుగులేనిదైన వైష్ణవ తేజస్సు ముందు అది వ్యర్థమైపోయింది. కుంతీదేవి కోడలైన ద్రౌపదితోనూ కొడుకులైన పాండవులతోనూ వచ్చి ప్రయాణమై ద్వారకకు వెళ్ళబోతున్న శ్రీకృష్ణుణ్ణి స్తుతించింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానిక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఇక కౌరవ పాండవుల యుద్ధ కారణంగా సోదరులు బంధుమిత్రులు పెక్కుమంది మరణించుట చూచిన యుధిష్ఠిరుడు తట్టుకోలేక రాజ్యపాలన యందు ఆసక్తి చూపలేదు. కర్ణుని మరణము తర్వాత అతడు తన తల్లి కుంతి గర్భమును జన్మించిన వాడని తన అన్న అని తెలిసి ధర్మరాజు మిక్కిలి దుఃఖితుడయ్యాడు. తన లోపల ఉన్న పదవీకాంక్షయే యుద్ధమునకు కారణమై ఉండొచ్చునని తలపోసిన ధర్మరాజు పర్యవసానంగా మనశ్శాంతిని కోల్పోయాడు. శ్రీకృష్ణుడు, వ్యాసుడు, నారదుడు, ధౌమ్యుడు మొదలగు వారు కౌరవుల ఘోరకృత్యములే జరిగిన యుద్ధమునకు కారణమని, ధర్మరాజు తప్పేమీ లేదని చెప్పి రాజ్యపాలన అతని కర్తవ్యమని, కర్తవ్యపాలన చేయుట కంటే అతనికి వేరే మార్గం లేదని హితవు పలికారు. ఉత్తరాయణం సమీపించుచున్నదని, భీష్ముడు శరీరం విడిచిపెట్టుటకు తగిన సమయం ఆసన్నమవుతున్నదని తెలిసిన కృష్ణుడు అంపశయ్య మీదనున్న భీష్ముని దర్శించి ఆయన నుండి జ్ఞానమును పడేయమని ధర్మరాజుకు బోధ చేశాడు. శ్రీకృష్ణుని ఆదేశానుసారము అందరూ కలిసి భీష్ముని చెంతకు చేరారు. యుద్ధరంగంలో కూలి శరతల్పంపై పడి ఉన్న గాంగేయునికి నమస్కరించారు. అదే సమయంలో అతడికి భరద్వాజ, పరశురామ, పర్వత, నారద, వేదవ్యాస, కశ్యప, అంగీరస, కౌశిక, ధౌమ్య, సుదర్శన, సుఖ, వశిష్ఠులు మొదలగు దేవర్షులు, మహర్షులు మొదలగు వారు భీష్మాచార్యుని చూచుటకై యతించారు. వారందరినీ చూచిన భీష్ముడు ఆనందించి మనస్సులోనే వారిని అర్చించాడు. ఉప పాండవులు అశ్వత్థామచే హతమగుట విన్న భీష్ముడు పాండవులను చూచి వగచుచు, ధర్మవర్తనులైన మీరు కష్టముల పాలు కావడం కన్నా చిత్రమేమున్నది? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపద కల్గుట ఇదేమి చోద్యమో. మీ తల్లి కుంతి జీవితమంతా కష్టములు భరిస్తూనే ఉంది.
ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు, ప్రచండ గదాధారి భీముడు, గాంధీవము ధరించిన అరివీర భయంకరుడు అర్జునుడు, మీకు అండగా సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండి కూడా మీకు అరణ్య అజ్ఞాతవాసములు తప్పకపోవట ఆశ్చర్యమే. అయినా ధైర్యంతో నిగ్రహంతో మీకు కలిగిన కష్టములను భరించారు, విపరీత పరిస్థితులను ఎదుర్కొన్నారు అని పలికి వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు భీష్ముడు. యుద్ధములో అర్జునుని కాపాడుట నా కర్తవ్యం సుమా అంటూ రథసారథ్యాన్ని చేపట్టి నొగల నడుమ కూర్చుని ఒక చేతితో పగ్గాలు పట్టి మరొక చేతితో కొరడా ధరించి ఉత్సాహముగా అశ్వములను వదిలిస్తూ చూచేవారిని ఆశ్చర్యచకితులను చేసిన పార్థసారథిని మనస్సులోనే స్తుతించాడు భీష్ముడు. శ్రీకృష్ణుని చూచిన భీష్ముడు నమస్కరించి, కృష్ణ, ఆనాడు నా శరపరంపరలను భరించలేక అర్జునుని కాదని నా మీదకు లంఘించిన నీ వీరగంభీర రూపం నాకిప్పటికీ కళ్లకు కట్టినట్టుగా గోచరిస్తోంది. కుప్పించియగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా నురికిన నోర్వకయుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబుజే పట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునానుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆ సమయంలో నీవు ధరించిన కుండలముల కాంతితో గగనమండలమంతా నిండిపోయింది. నీవు నా మీద దుమికినప్పుడు నీ ఉదరంబులో ఉన్న ఉజ్జగముల భారమునకు భూమి కంపించిపోయింది. చేలము జారుతున్నా లెక్క చేయక చేతిలో చక్రమును నాపై ప్రయోగింప నీవు ప్రదర్శించిన హావభావములను మరువలేని కృష్ణ అంటూ పరవశించిపోయాడు. యుద్ధరంగంలో కృష్ణుని కిరీటి వెనుకకు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున, నన్ను వదులు, ఈనాడు భీష్ముని చంపి నిన్ను కాపాడుదును అన్న కృష్ణుని మాటలు గుర్తు చేసుకున్న గాంగేయుడు ఆ గోపాలుడే నాకు రక్ష అనుకున్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే సూర్యుడు లోకంలోని జీవరాశులందరికీ ఒక్కొక్కడిగా కనబడే విధముగా సర్వకాల సర్వావస్థలయందు అలరారే భగవంతుని నే మనసారా ప్రార్థించుచున్నాను అని శాంతవుడు వినయంగా పలికాడు. శ్రీకృష్ణుడు భీష్ముని చూచి ప్రసన్నత చెంది, భీష్మ, నీకున్న జ్ఞానము నీతో అంతముగా రాదు. నీ వద్ద గల జ్ఞానము పొందుటకు ధర్మరాజు అన్ని విధముల అర్హుడు. అందుచేత అతనికి నీవు నేర్చుకున్న శాస్త్రములన్నీ విశదపరచమని ఆదేశించాడు. భీష్ముడు శ్రీకృష్ణుని మాటలను తలదాల్చి రాజ్యపాలన, అందులోని ధర్మములు, దండనీతి, ఆశ్రమ విధులు మొదలగు పెక్కు విషయములను తెలియజెప్పి ధర్మరాజునకు రాజ్యపాలన చేపట్టుట వినా మరో మార్గము లేదని తెలియజేశాడు. తుది ఘడియలు సమీపించగా భీష్ముడు శ్రీకృష్ణుని ధ్యానించుచు శరీరమును త్యజించాడు. అచటనున్న అందరూ వీక్షించుచుండగా శాంతనవం నుండి వెలువడిన తేజస్సు శ్రీకృష్ణులో ఐక్యమయ్యింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్